ప్రముఖ చారిత్రక పరిశోధకులు, న్యాయవాది శ్రీ దిగవల్లి వెంకట శివరావు గారి నా సాహిత్య జీవితం 2వ భాగం 1/8/20. ఇప్పటిదాకా నిన్నటిదాకా నాగసూరి వేణుగోపాల్ రాసిన ముందు మాట చూసి, ఇప్పుడు ఈ పుస్తక సంపాదకుడు శివరావు గారి 3వ కుమారుడు డాక్టర్ రామచంద్ర, ఆయన సంపాదకుని విజ్ఞాపన అని చెప్పారు. మా తండ్రి గారు కీర్తిశేషుడు దిగవల్లి వెంకట శివరావు గారు రచించారు నా సాహిత్య జీవితం డాక్టర్ గూడూరి నమశివాయ గారి చేతి వ్రాత ప్రతిలో అక్కడక్కడ సవరణ చేశారు. ఈ వ్రాత ప్రతి 1985-86 సంవత్సరాల్లో రాయబడి 1920 దశాబ్దం నుండి చేసిన రచనలు 5-6 దశాబ్దాల తరువాత గుర్తు చేసుకొని వాటిని వ్రాయడంలో కొంత సమాచారం అడిగంటి పోవటం సహజం. వారి రచనల ప్రాముఖ్యతను తెలుపుతూ వారు స్వయంగా ఇచ్చిన వివరాలు క్లుప్తంగా ఉన్నాయి. పీఠికలో వారే ఈ మాట అంచేత సంపాదకుడిగా నేను మరికొన్ని వివరాలతో కొన్ని లేఖక పత్రాలు, ఛాయాచిత్రాలు జతపరిచి వారి సాహిత్య కృషిని తగిన రీతిగా వెలిబుచ్చడానికి ప్రయత్నించారు. 1924 నుండి నాన్నగారు రచించి ప్రచురించిన అనేక వ్యాస గ్రంథాలు వారి సాహిత్య కృషికి తార్కాణం. వీరి రచనలు, వాటి మూల గ్రంథాలు ఈనాటి చరిత్ర పరిశోధకులకు కూడా ఉపయోగిస్తారు. అంచేత వారి రచనల్లో కొన్నిటికి విషయ విభాగాలు వివరించి వాటి మూల గ్రంథాలు బిబ్లియోగ్రఫీ వాటిని గురించి కొందరు ప్రముఖుల అభిప్రాయాలు, సమీక్షలు కూడా చేర్చారు. వ్రాత ప్రతిలో వారు ఇచ్చిన సమాచారాన్ని ప్రకరణాల కింద తగిన శీర్షికలతో ప్రచురించి మా నాన్నగారు ప్రచురించిన గ్రంథాలు, వ్యాసాలు కొన్ని ఇంటర్నెట్ ఆర్కైవ్లో ఉన్న వాటిని లింకులను సేకరించి సందర్భానుసారంగా జత చేశారు. సంపాదకుడిగా నా వివరణ వ్యాఖ్యానాలు రచయిత గారి వాటితో కలిసిపోకుండా వేరుగా ఉండటానికి ఫుట్ నోట్స్లో చిన్న వాలు అక్షరాలతో, స్లాంట్ అక్షరాలతో 1930 దశాబ్దంలో వారు చేసినంటే 30-40 సాహిత్య కృషి ఆంధ్రదేశంలో ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లా ప్రజానీకానికి రాజకీయ చైతన్యం కలిగించింది. కాకాని వెంకటరత్నం గారు ప్రచురించిన వ్యాసం రాయడంలో అతిశయోక్తిలే. ఈ సంపుటి 2వ భాగంలో అది ఉంది. వారు జీవిత కాలంలో రచించిన వివిధ గ్రంథాలు, వ్యాసాలు ఈనాడు చాలా వరకు అలభ్యాదే. పరిశోధనకు కూడా వాటి ఉనికి తెలియకపోవచ్చు. అయినా వారి సాహిత్య జీవితం ఒక చరిత్ర భాగంగా భావించి రచనల వివరాలను వారి చిత్తు వ్రాత ప్రతుల బుత్తుల నుండి కూడా మరికొంత సమాచారం సేకరించి కొన్ని పుస్తకాలకు వారు రాసిన పీఠికలు కూడా ఈ సంపుటిలో ప్రచురిస్తున్నా. ఇంకా పూర్వం ప్రచురించిన 3 సంపుటాలు, జ్ఞాపకాలు 3 భాగాలు చూసిన వాళ్ళకు ఈ సేకరణ మరింత ఆసక్తికరం కాగా, ఆ కాలంలో అంటే 1947 దాకా మా ఇంట్లో విద్యుత్ దీపాలై లేని రోజులలో చరిత్ర పరిశోధనకు వారు పడిన శ్రమ ఈనాటి కంప్యూటర్ యువతరం చరిత్ర పరిశోధన సాహిత్యకారు గ్రహింపలేకపోవడం సహజం. ఒక్కో గ్రంథ రచనానికి కానీ వ్యాసానికి ఎన్నో చేతి వ్రాతలు ప్రతులు వారి వ్రాత ప్రతిలో 1966-75 సంవత్సరాలు వెలువడిన రచనల వివరాలు చాలా క్లుప్తంగా, ఆ తరువాత కాలంలో రచించిన వ్యాసాలు, గ్రంథాల వివరాలు లేవు. ఆ వ్రాత ప్రతికి తరువాయి భాగము లే. అంతేకాక వారి సాహిత్య జీవిత సమాచారం వారి దినచర్య పుస్తకంలోనే, డైరీలో కాక
వారి చిత్తు వ్రాత కవిల అలా అక్కడక్కడ ఉన్న వాటిని కూడా సేకరించి ఈ సంపుటిలో సమన్వయం చేసి వారి దీర్ఘ జీవిత కాలం 98 నుంచి 1898 నుంచి 1992 వరకు, అంటే 94 ఏళ్ళు. వారి రచనలు 1918 నుండి 1988 దాకా వెలువడుతూనే ఉన్నాయి. మా అన్నగారు నేను తయారు చేసిన వారి వ్యాసాల సూచిక పరిపూర్ణం కావని నా అన్వేషణలో తెలిసింది. అంచేత ఈ సూచికలో సూచించిన వ్యాసాలు కాక ఇంకేమైనా కొన్ని తేలవచ్చు. నాన్నగారు తన దినచర్య పుస్తకంలో తారీఖు వారీగా వ్యాసాలు రాసి ప్రచురించారు. నా సూచికను సాధ్యమైనంత వరకు వాటితో సమన్వయం చేశా. 2వ భాగంలో నా సూచిక ప్రచురించా. సేమియా ఉప్మా